ఇక వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో అత్యంత విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. తోటి విద్యార్థుల ఆరోపణల వల్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. శ్రీ విద్యకు మద్దతుగా కాకతీయ యూనివర్సిటీలో ఆందోళన చేపట్టారు. పరిపాలన భవనం ఎదుట బైఠాయించి విద్యార్థులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తోటి విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక శ్రీ విద్య ఆత్మహత్య చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు కారణమైన విద్యార్థులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థినులు కొట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిన ఓ విద్యార్థిని చికిత్స పొందుతూ మరణించింది. ఖమ్మం ఎర్రుపాలెం బనిగండ్ల పహాడుకు చెందిన పెదమల్ల శ్రీ విద్య కాకతీయ యూనివర్సిటీ పద్మాక్షి హాస్టల్లో ఉంటూ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ 2వ సంవత్సరం చదువుతోంది. అదే బ్లాక్లో ఉంటున్న తోటి విద్యార్థినులతో ఈ నెల 4న గొడవ జరిగింది. శ్రీవిద్య ల్యాప్టాప్ తీసి దాచిపెట్టిందని గదిలో ఉండే విద్యార్థినులు కేయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీవిద్యను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. శ్రీవిద్యపై ల్యాప్టాప్ దొంగతనం మోపడం, కొట్టడం, 2 రోజులు రూమ్లోనే బంధించారు. కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో వారు ఈ నెల 7న వచ్చి శ్రీవిద్యను ఇంటికి తీసుకువెళ్లారు. ఇంటికెళ్లిన శ్రీ విద్య అదే రోజు ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే మధిరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు, అక్కడ నుంచి నిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమించి శ్రీ విద్య మృతి చెందింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు మధిర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీ విద్య చనిపోయే ముందు తనపై జరిగిన అన్యాయం, వేధింపుల గురించి ఆమె ఆసుపత్రిలో తెలిపింది. ఆమె తెలిపిన వీడియోను విద్యార్థి తల్లిదండ్రులు షేర్ చేశారు. హాస్టల్లో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ ఆరోపణలతో మానసిక ఒత్తిడికి గురి చేసినట్లు చెప్పిందని కుటుంబ సభ్యులు వివరించారు. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. Subscribe YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.